నేను ఎవరిని సార్? ఇదంతా ఏంటి? ఏమైంది బాబు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ పేరు ఆదిత్య, నువ్వు ఎస్ఎస్ గ్రూప్స్ ఆఫ్ కంపెనీలో పనిచేస్తున్నావు. మీ ఎండీని నువ్వు మర్డర్ చేయడం నాకే తెలుసు. మర్డరా? నేను మర్డర్ చేయడం సార్? అసలు నాకేం గుర్తులేదు సార్. మీరెవరు? బాబు, నేను ఆఫ్టర్ ఆల్ హెడ్ కానిస్టేబుల్. నువ్వు నిజం చెప్తే మనం ఏదైనా ప్రయత్నం చేయొచ్చు. అరే, నాకు నిజంగానే గుర్తులేదు. కోర్టు ఇదంతా ఒప్పుకోదు ఆదిత్య. ఇతని వల్ల కంపెనీకి చాలా నష్టాలు వచ్చాయి. లోన్స్ అండ్ క్రెడిట్స్ ఎక్కువైపోయాయి. ఆ లాస్ రీపే చేయమని ఎండీ ప్రెజర్ చేసినందుకు వాళ్ళ ఎండీనే మర్డర్ చేశాడు సార్. సార్, నా క్లయింట్తో నేను 3 hours స్పెండ్ చేశాను. అతనికి అసలు మెమరీయే లేదు. నిజానికి అతను ఎవరో ఏమిటో కూడా అతను గుర్తులేదు సార్. ఏంటి సార్ ఇదంతా? కాసేపు హార్ట్ అటాక్ అంటారు, కాసేపు మతిమరుపు అంటారు, కాసేపు క్యాన్సర్ అంటారు. ఇదంతా నాటకం సార్. సార్, కావాలంటే అతను మెడికల్ టెస్ట్ చేయించండి సార్. ఒక నిమిషం, నీ పేరు? ఆదిత్య సార్. నీకెలా తెలుసు? అది హెడ్ కానిస్టేబుల్ గారు చెప్పారు సార్. ఏవయ్యా, చెప్పావా? అవును సార్, చెప్పాను. ఇంకా ఏం చెప్పాడు? నేను ఎస్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తున్నానని, మా ఎండీ నేనే చంపానని చెప్పారు సార్. ఈ హత్య నువ్వే చేసావా? చేశానో లేదో కానీ ఇప్పుడైతే ఏం గుర్తులేదు సార్. ఓకే, ఇతని మాటలు వింటుంటే నిజం అనిపిస్తుంది. ఎవరైనా హత్య చేస్తే తను చెయ్యలేదు అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నిస్తారు. ఇతనేమో గుర్తులేదు అంటున్నాడు. ఏదేమైనా కార్లో 7 దొరికింది అన్న పాయింట్ తప్ప ఇతనే హత్య చేశాడు అని ప్రూవ్ కాలేదు. ముందు అతని మెంటల్ కండిషన్ మనకు తెలియాలి. గవర్నమెంట్ డాక్టర్ చేత చెకప్ చేశారు. ఇతని ప్రాబ్లం చాలా రేర్ ప్రాబ్లం. ఇతని పాకెట్లో దొరికిన మందులను బట్టి చూస్తే ఇతను చెప్పింది నిజమే. హీ హ్యాజ్ ఎ మెడికల్ ప్రాబ్లం. కొందరు 10 నిమిషాల్లో మర్చిపోతారు, కొందరు గంటల్లో మర్చిపోతారు, కొందరు 10 సంవత్సరాల తర్వాత మర్చిపోతారు. తర్వాత అసలు గుర్తే రాదు. ఇతను నా క్లినిక్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ట్రీట్మెంట్ చేసి తిరిగి అప్పగిస్తాను. గవర్నమెంట్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టేజ్ని దృష్టిలో ఉంచుకుని ఇతనికి 2 లక్షల రూపాయలతో బెయిల్ గ్రాంట్ చేస్తున్నారు. ఆదిత్య, it's me, Madhu. I'm your girlfriend. Aditya, what's wrong with you? Aditya, it's me. No! Excuse me, sir. May I come in? ఏ అంజలి, రామరా. I want a case, uncle. తప్పకుండా. ఏ కేసు? Aditya case. ఆదిత్య అంటే వాళ్ళ ఎండీని మర్డర్ చేశాడు, మెమరీ లాస్. ఆ కేసా? Please, uncle. I want that case. Carry on. Hey, congrats. చాలా బాగా చెప్పావే. హలో, స్టాప్. ఏంటి పుష్ చేస్తున్నా? మేనర్స్ లేదా? లేడీస్ ఫస్ట్ వినలేదా? ఆగో, అసలు లేడీ చూసుకుంటావా? ఏంటి రెచ్చిపోతున్నావు? లేడీస్ ఫస్ట్ అని. అసలు ఈ లేడీస్ ఫస్ట్ స్ట్రాటజీ ఎవడు కనుక్కున్నాడు తెలుసా? మేమే, మగవాళ్ళం. అసలు ఎందుకు కనుక్కున్నాం తెలుసా? మీరు ముందు నుంచి వెళ్తుంటే వెనక నేను సినిమా చూడొచ్చు. జా, ఆ విషయం మాకు తెలుసులే. ఎవరే వీళ్ళు? ఏంటి వీళ్ళు ఓవర్ యాక్షన్? వాళ్ళ గురించి నీకు తెలీదు, అదో పెద్ద కథ. భరత్ ఇంజనీరింగ్ పూర్తయి 10 సంవత్సరాలైనా ఏదో ఒక కోర్సులో జాయిన్ అవుతూ ఇదే కాలేజ్లో ఉంటున్నాడు. అమిత్ భరత్ బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళిద్దరు స్టూడెంట్స్ లైఫ్ ని నరకంగా మార్చేశారు. ఉన్న 2 చాలక 3వ వాడు జాయిన్ అయ్యాడు, అంబర్పేట్ సీను. 10కి పైగా గొడవలు చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చిన క్రెడిట్ కూడా వెళ్ళకుంది. అలాంటి టైంలో ఓ రోజు కాలేజీకి శివ లాంటి కుర్రాడొచ్చాడు. ఎడ్రా కళ్ళలో ఒకట్రా నీ కొత్త ఫేస్కి. ఈ షర్ట్ ఏంటి, ఈ జుట్టు ఏంటి? నువ్వు ఎక్కడ దొరికావు? కళ్ళజోడు కింద పడకుండా దొరికేస్తున్నావు. జగన్ వచ్చేసావు. యూ బిలాంగ్ హియర్. బాబోయ్, పదండ్రా బాబు, హాస్పిటల్ తీసుకెళ్దాం. వీళ్ళని ఎదిరించడానికి ఒకడు వచ్చాడని సంతోషించాం, కానీ ఆ సంతోషం మాకు 2 రోజులే మిగిలింది. ఇంతేనా? ఈ కాలేజ్ లో ఇంకా పిచ్చి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ వాంట్ అనితా. నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. ఐ వాంట్ అనితా. ఎవడీడు? వీడు ఇంకో పిచ్చాడు. చూస్తున్నారేంటి?
మీలో నిజమైన ప్రేమికుడు ఉంటే వెళ్ళి నా అంతా తీసుకురండి, లేదంటే ఇక్కడ నుంచి దూకేస్తాను. వెళ్ళండి. మై డియర్ అచ్చు, ఐఎమ్ ఎకనామిక్స్ లెక్చరర్. నా మీద నీకు ఎంత మాత్రం అభిమానం ఉన్నా కిందకి దిగిరా. అభిమానమో లేదు, అంకుశమో లేదు. వెళ్ళి అనితని తీసుకురా. చూడండి, అనితని పిలు. మ్యాచెస్ మ్యాచెస్ మ్యాచెస్, గివ్ మీ ద మ్యాచెస్ యార్, ఐ వాంట్ మ్యాచెస్. వెళ్ళి అనితని పిలవండిరా. మొత్తానికి మంచి ప్రిపరేషన్ తెలినట్టున్నాడు. ఆ మంచినీళ్ళు, ఆ సిగరెట్లు. నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. అడుగు దిగిపోద్ది. నేను చెప్పింది చేయి, వాడికి ఐలేవి చెప్పు. వాడు దూకి సస్తాడే. ఐ డోంట్ బిలీవ్ ఇట్. అసలు ప్రేమ గురించి నీకేం తెలుసే? వాడు నిజంగానే పడి సస్తాడు. చెప్పు. ఆపండి రా మీరు ఆగరు. చెప్పు. అచ్చు, ఐ అంజలి. అనిత ఫ్రెండ్ వా? కాదు, నీ జూనియర్. 2 years నుంచి నేను లవ్ చేస్తున్నాను. కమ్ డౌన్. నో, యు ఆర్ లైయింగ్. ప్లీజ్ అచ్చు, కమ్ డౌన్. ఓ గాడ్. లేకపోతే నేనే పైకి వస్తాను. నో 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 నో. యు హావ్ టు బిలీవ్ మీ. ప్లీజ్ నేను కమ్ డౌన్. ఐ విల్ కమ్, ఐ విల్ కమ్. అగ్నియా? థ్యాంక్ యూ. గెట్ లాస్ట్. లేకపోతే చచ్చిపోతావా? సూసైడ్ అంట. ఆపరా, చంపేస్తాను. చంపేస్తారా వీడిని నేను? నన్ను కొట్టి హక్కు మీకే వచ్చాడు. అసలు వాడికే ఉందిరా హక్కు నేను కొట్టడానికి. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఇలాగే రా చచ్చిపోయాడు, ఏం చేయలేకపోయాడు. నీలాంటి ఎదవని చూసినప్పుడు వాడికి కొట్టాలనిపిస్తుంది. వాడికే కాదు, నాకు కొట్టాలనిపిస్తుంది. అసలు ఏం తక్కువరా నీకు? అమ్మ, నాన్న, చెల్లెలు, చదువు అన్నీ ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి కోసం చావడం ఏంట్రా? మేమంతా బతకట్లా అమ్మాయి లేకుండా? వాడున్నాడు, వాడుకున్న ఒక్కగానే ఒక తమ్ముడిని పోగొట్టుకొని కుమిలిపోతున్నాడు. సీనుగాడు వాడు ఒక అనాథ. భరతగాడంటావా, వాడు ఒక కోటీశ్వరుడు. కానీ వాళ్ళ నాన్నకి కొడుకు బ్రతుకున్నాడా లేదా అని కూడా తెలియదు. ఇంకా నన్ను బాగా చూసుకునే ఒక నాన్న, కోట్లకు మించిన ఆస్తి. కానీ అమ్మలేదురా. ఊరుకోండ్రా, మరి చిన్నపిల్లలాగేంటి? సీను, ఎక్స్క్యూజ్ మీ, డొనేషన్ ప్లీజ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, లేడు కదరా. వాళ్ళేమి ఇవ్వరు, చీప్ ఫెలోస్. కరెక్టేరా, మనం చీప్ ఫెలోసే. మన దగ్గర డబ్బు లేదు. మా బాబు దగ్గర డబ్బు ఉంటేనా ఇలాంటి కార్లు 10 ఉంటాయి. అప్పుడు కాలేజ్ డొనేషన్స్ అని వస్తే ముష్టి 500 ఏమో. కాలేజీ రాసి ఇచ్చేస్తాం. మా బాబే బలిసిన పార్టీ అయితే. అయ్యో, అంజలి ఆగు. కోపం ఎందుకు వచ్చింది? ఓ బాబానా? సరే, నాన్నగారు. మీ నాన్నగారు కొనిస్తేనే కదా కారు వచ్చింది. ఇంకా కోపం ఉంటే చెప్పు, నంబర్ ఇవ్వు, ఫోన్ చేసి డైరెక్ట్ గా కాలు మీద పడిపోతాను. లేకపోతే ఫుల్ బాటిల్, క్వార్టర్ బాటిల్ ఆయన తీసుకెళ్ళి. అది కదా, మా నాన్న చనిపోయి 1 year అయింది. ఏం చేస్తున్నావు? ఏ తప్ప మనసులో అనిపించింది చేశాను. ఒకవేళ నేను చేసింది నీకు నచ్చకపోతే అది తప్పు. ఏ నచ్చలేదా? ఓకే, ఐఎమ్ సారీ ఫర్ ఎవ్రీథింగ్. రేపు నుంచి నా మొహం కూడా నీకు చూపించడం, చూసే అవసరం కూడా నీకు ఉండదు.
నాకంత లక్లేదు. నువ్వు వస్తా, కలుస్తా, కలిసే ఉంటా. ఏయ్